ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు రాత్రి స్వామివారు బంగారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన జయ జయ ధ్వానాలు, వేద మంత్రోచ్చారణల నడుమ కోన ప్రాంతం పులకించిపోయింది. హనుమంతుడు భక్తికి, శక్తికి, నిస్వార్థ సేవకు మారుపేరు. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని సైతం హనుమంతుడు తన భక్తితో శాంతింపచేస్తాడని భక్తుల నమ్మకం. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకోవటం వల్ల అహంకారం నశించి మనశ్శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పెంచలకోనలో బంగారు హనుమంత వాహనంపై కొలువైన స్వామివారిని భక్తులు చూసి పునీతులయ్యారు. విద్యుత్ దీపాల కాంతుల్లో సువర్ణ కాంతితో మెరిసిపోతున్న వాహనంపై స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, కోలాటాలు నడుమ స్వామివారి ఊరేగింపు ఆలయ మాఢవీధుల్లో సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పట్టి గోవిందనామ స్మరణలతో స్వామివారిని పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు.